హాయ్ ఫ్రెండ్స్, మీషోలో తీసుకున్న ప్యాటర్న్స్తో బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో వీడియోలో చూసేద్దాం. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియోకు మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా బ్లౌజ్ సైజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. బ్లౌజ్ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఎంత ఉందో టేప్ పెట్టి చెక్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ 34 ఇంచెస్ అయితే ఉంది. ఇప్పుడు నేను 34 సైజ్ ప్యాటర్న్స్తో కటింగ్ అయితే చూపిస్తున్నాను. ముందుగా బ్లౌజ్ను ఒక మడత వేసుకోవాలి. దానిపై డ్రా చేసే ముందు ఒక పావు ఇంచ్ అనమాట కట్ చేసుకోవాలి. తరువాత బ్యాక్ పార్ట్ పెట్టి ఎలా ఉందో అలా డ్రా చేసుకోవాలి. బ్లౌజ్ బ్యాక్గ్రౌండ్ తక్కువగా ఉంది. నేను 5.5 పెట్టి బ్యాక్గ్రౌండ్ పెంచుకున్నాను. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు యూజ్ అయినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి. తర్వాత ఫ్రంట్ పార్ట్ ప్యాటర్న్ పెట్టి సేమ్ అలానే డ్రా చేసుకోవాలి. డాట్స్ ఎలా ఉన్నాయో అలా మార్క్ చేసుకోవాలి. నేను తర్వాత లాస్ట్లో చెప్తాను ఎలా డ్రా చేసుకోవాలో. ఈ ప్యాటర్న్స్తో ఆల్రెడీ వీడియోస్ అయితే ఉన్నాయి మన ఛానల్లో, ఒకసారి చెక్ చేయండి. ఈ ప్యాటర్న్స్ ఉంటే చాలు మన బ్లౌజ్ మనమే కుట్టుకోగలుగుతాము. ఇవి నాకు యూజ్ అయ్యాయి కాబట్టి నేను ఈ ప్యాటర్న్స్పై వీడియోస్ అయితే చేస్తున్నాను, మీకు కూడా యూజ్ అవుతుందని. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అయితే డ్రా చేస్తాను. ఇప్పుడు హ్యాండ్ పార్ట్కి క్లాత్ అనేది సరిపోదు కాబట్టి ఇక్కడ ఎంత ఉందో అంతవరకు డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు హిప్ బెల్ట్ ఎలా ఉందో డ్రా చేసుకుందాం. ఇందులో బ్యాక్ బెల్ట్ కూడా ఉంది, రెండు కలిపి ఉన్నాయి. వీటిని సెపరేట్గా కట్ చేసుకోవాలి. పార్ట్స్ అన్నీ డ్రా చేసుకున్నాం కదా, ఇప్పుడు మొత్తాన్ని కట్ చేసుకుంటున్నాను. మన ఛానల్లో జ్యువెలరీ వీడియోస్ కూడా ఉన్నాయి. ఏవైనా నచ్చినట్లయితే ఆ వీడియోలో ఉన్న నా కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. ఈ వీడియోకి లైక్ ఇవ్వడం వల్ల చాలామందికి రీచ్ అవుతుంది. ఈ విధంగా బ్లౌజ్ పార్ట్స్ అన్నీ కట్ చేస్తాను. ఇప్పుడు హ్యాండ్ మిగిలిన పార్ట్ అయితే కట్ చేసుకుందాం. చిన్న క్లాత్ ముక్కను తీసుకొని హ్యాండ్స్ ఎంతవరకు డ్రా చేయగా మిగిలిన పార్ట్ ఉంటుంది కదా అది పెట్టి డ్రా చేసుకుంటున్నాను. ఈ విధంగా చిన్న పార్ట్ అయితే వస్తుంది. దీన్ని కట్ చేసుకుంటున్నాను. ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం వెడల్పుగా ఒకటి 3 ఇంచెస్ వరకు, ఇంకొకటి 2.5 ఇంచెస్ వరకు ఒక చిన్న పీసెస్ అయితే కట్ చేసుకోవాలి. మెడపట్టి కోసం 1.5 ఇంచెస్ వెడల్పుగా కట్ చేసుకున్నాను చిన్న చిన్న పీసెస్ అయితే. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డాట్స్ కోసం చూసేద్దాం. ప్యాటర్న్స్పై టేప్ పెట్టి చూసినట్లయితే చివరన జాయింట్స్ దగ్గర 7 ఇంచెస్ డాట్ పొడవు అనేది మార్క్ చేసుకోవాలి. హామ్ రౌండ్ దగ్గర 3.5 ఇంచెస్ తీసుకోవాలి. బుక్స్ పట్టి కాజా పట్టి దగ్గర 3.5 ఇంచెస్ తీసుకున్నాను. మెయిన్ డాట్ దగ్గర 2.5 ఇంచెస్ అయితే తీసుకున్నాను. ఈ విధంగా డాట్స్ అయితే తీసుకోవాలి. ఒక ఫ్రంట్ పార్ట్ను మరో ఫ్రంట్ పార్ట్ పై పెట్టి ఒకసారి అద్దినట్లయితే అచ్చు అయితే పడుతుంది. దీనిపై డ్రా చేసుకోవాలి. డాట్స్ దగ్గర కట్స్ అయితే పెట్టుకోవాలి. ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.